వైకుంఠ ద్వార దర్శనం కోసం స్థానికులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు తిరుమల, తిరుపతి, రేణుగుంట, చంద్రగిరి మండలాలకు చెందిన వారు ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చు. 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఈ టిప్ విధానంలో దర్శన టోకెన్లు టీటీడీ జారీ చేయనుంది. తిరుపతి స్థానికులకు 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 మంది చొప్పున టోకెన్లు జారీ చేయనున్నారు. దీంతో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ముందస్తుగా జారీ చేసే దర్శన టోకెన్ల ప్రక్రియ పూర్తి కానుంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ మనకు అందిస్తారు. కోసం స్థానికులు రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి ప్రక్రియ ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైంది. ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా తిరుపతికి సంబంధించి, తిరుమలకు సంబంధించి, అదేవిధంగా రేణిగుంట, చంద్రగిరి మండలాలకు సంబంధించినటువంటి భక్తులు వారి ఆధార్ కార్డు ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి సౌలభ్యం లభిస్తుంది. ఇక 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఈ డిప్ విధానంలో వారికి దర్శన టోకన్లు జారీ చేయనున్నారు. 6, 7, 8 జనవరికి సంబంధించి చివరి వైకుంఠ ద్వార దర్శనంలో చివరి 3 రోజులు అంటే 6, 7, 8వ తేదీలలో రోజుకు 5,000 చొప్పున మొత్తం 15,000 దర్శన టికెట్లను భక్తులకు జారీ చేయనున్నారు. దీంతో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ముందస్తుగా జారీ చేసేటటువంటి దర్శన టోకెన్ల ప్రక్రియ మొత్తం కూడా పూర్తి కానున్నది. ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి మొత్తం 10 రోజులు అంటే డిసెంబర్ 30వ తేదీన ప్రారంభమై జనవరి 8వ తేదీ వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనం ఉన్నటువంటి నేపథ్యంలో మొదటి 3 రోజులకు సంబంధించి సర్వదర్శనం భక్తుల కోసం ఈ డిప్ విధానంలో దర్శన టోకెన్లను టీటీడీ ముందస్తుగానే జారీ చేసింది. మొత్తంగా కూడా 3 రోజులకు సంబంధించి 1,89,000 దర్శన టోకన్లు జారీ చేశారు. మొదటి రోజుకు సంబంధించి 62,000, రెండో రోజుకు సంబంధించి 69,000, మూడో రోజుకు సంబంధించి 57,000, ఇలా మొత్తం 3 రోజులకు సంబంధించి 1,89,000 దర్శన టోకన్లు అయితే ముందస్తుగానే జారీ చేశారు. నవంబర్ 27వ తేదీ నుంచి కూడా దర్శన టోకన్లకు సంబంధించినటువంటి ప్రక్రియను టీటీడీ ప్రారంభించింది. సర్వదర్శనానికి సంబంధించి నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కూడా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి టీటీడీ సూచించింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగానే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. టీటీడీకి సంబంధించినటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు అయినటువంటి టీటీడీ గోవింద యాప్తో పాటు టీటీడీ వెబ్సైట్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వాట్సాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి సౌలభ్యాన్ని టీటీడీ కల్పించింది. మొత్తం 23,64,000 మంది భక్తులు ఈ డిప్ విధానంలో దర్శన టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1,89,000 మంది భక్తులకు దర్శన టోకన్లు అయితే జారీ చేశారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలతో పాటు దుబాయ్కి సంబంధించినటువంటి భక్తులకు కూడా ఈ డిప్ విధానంలో దర్శన టోకన్లు అయితే జారీ అయ్యాయి. దీంతో మొదటి 3 రోజులు దర్శన టోకెన్ కలిగినటువంటి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. ఇక జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సంబంధించి ఆన్లైన్లో ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి భక్తులకు రోజుకు 15,000 చొప్పున 1,05,000 దర్శన టోకన్లు జారీ చేశారు. ఇక శ్రీవాణి దర్శనానికి సంబంధించి జనవరి 2వ తేదీ నుంచి కూడా 8వ తేదీ వరకు సంబంధించి రోజుకు 1,000 చొప్పున దర్శన టోకన్లు జారీ చేశారు. ఇక స్థానికులకు సంబంధించినటువంటి దర్శన టోకన్ల ప్రక్రియ కూడా ఎల్లుండితో పూర్తి కానుంది. దీంతో మొత్తంగా కూడా ఈ 10 రోజులలో 8 లక్షల మంది భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. దాదాపు 164 గంటల సమయాన్ని సర్వదర్శనం భక్తులకు కేటాయించినట్లుగా ఇప్పటికే టీటీడీ అధికారులు కూడా పేర్కొనడం జరిగింది. అందులో భాగంగా సర్వదర్శనం భక్తులకు 5,50,000 మంది వరకు కూడా దర్శించుకునేటటువంటి సౌలభ్యం ఉంటుంది. ప్రస్తుతం ఇప్పటికే 1,89,000 దర్శన టోకన్లు సర్వదర్శనం భక్తులకు జారీ చేశారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి 1,05,000 టోకన్లు జారీ చేశారు. శ్రీవాణి దర్శన టికెట్లకు సంబంధించి 7,000 టోకన్లు జారీ చేశారు. స్థానికుల కోటాలో 15,000 జారీ చేయనున్నారు. ఇక విఐపి బ్రేక్ దర్శనాలు 10 రోజులకు సంబంధించి ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు జారీ చేయడానికి ఒక 21,000 వరకు కూడా టికెట్లు జారీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక డోనార్స్కు సంబంధించి 18,000 దర్శన టికెట్లు జారీ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వారి సిఫార్సులకు సంబంధించి 34,000 దర్శన టోకన్లు జారీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక పాలక మండలి సభ్యులకు సంబంధించి సిఫార్సులపై జారీ చేసే టోకన్లు 18,000 వరకు ఉంటుంది. మొత్తంగా కూడా 4 లక్షల వరకు కూడా ఈ దర్శన టోకన్లు జారీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మరో 4 లక్షలు సర్వదర్శనం భక్తులకు ఎలాంటి టోకన్ లేకుండా తిరుమల చేరుకుంటే వారు నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్ళేగా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి అలంకరణ ఏర్పాట్లు అయితే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్న ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం ఎదుట భారీ సెట్టును అయితే ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారికి సంబంధించి అష్టలక్ష్ముల
సమక్షంలో స్వామివారు ఉండేలా ఈ సెట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక లోపల సంబంధించినటువంటి ఆకృతులను మరో 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. డిసెంబర్ 29వ తేదీకి ఈ అలంకరణ మొత్తం కూడా అటు విద్యుత్ దీపాలంకరణ కావచ్చు, పుష్పాలంకరణ కావచ్చు, ఇలాంటి సెట్లు కావచ్చు అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు షురు అయ్యాయి. మరోవైపు దర్శన టోకన్ల జారీకి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి కాబోతుంది. ఇది ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి తాజా సమాచారాలు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల.